గవర్నమెంట్ సర్వెంట్లుగా లక్షల జీతాలు తీసుకుంటూ మీరున్నది ఖాతాదారులకు గ్రామ రైతాంగానికి సేవ చేయడానికా లేదంటే వారిని పట్టి పీడించడానికని కిర్లంపూడి మండల జగపతి నగరం గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు కిర్లంపూడి యూనియన్ బ్యాంక్ అధికారులను నిలదీశారు. మంగళవారం ఉదయం బ్యాంకు ఖాతాదారులతో యూనియన్ బ్యాంకుకి చేరుకున్న ఆయన పంటలకు పెట్టుబడి పెట్టుకునేందుకు బంగారు వస్తువులను తాకట్టు పెట్టడానికి వచ్చిన ఖాతాదారుల పట్ల బ్యాంకు సిబ్బంది అనుసరించిన తీరును ఆయన బ్రాంచ్ మేనేజర్ కుమార్ వద్ద లేవనెత్తారు. మాజీ సర్పంచ్ తో పాటు జిల్లా గ్రామ ప్రముఖులు కాళ్ల సత్యనారాయణ, శరకణం వీరభద్రం, వేగి రామకృష్ణులు బ్రాంచ్ మేనేజర్ తో ఖాతాదారుల పట్ల మీ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయో తేటతెల్లం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక మీదట ఇదే విధంగా అనుసరిస్తే మాత్రం చోటు చేసుకునే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో గోల్డ్ రేటు రోజుకో విధంగా ఉండటం వల్ల వచ్చే వారికి నిర్దిష్టమైన సమాచారాన్ని అందివ్వడంలో కొద్దిపాటి విమర్శలను తాము ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరుద్ధం కాకుండా చూస్తానని మేనేజర్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిపరిచారు. ఈ ఆందోళనలో ఐజీ ఇబ్రహీం, మల్లా నాగబాబు, ఎల్లపు నానాజీ, సంగన బ్రహ్మాజీ, మద్దాల రాంబాబు, శరకణం తాతాజీ, మాదిరెడ్డి మంగబాబు తదితరులు పాల్గొన్నారు. నాకు ముందు తెలుస్తాయి మీరు కొంత చెప్పేస్తారు. ఒక లోన్ ఉందండి, 10 లక్షల లోన్, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, మన అమౌంట్ చెప్పారు, కడతాను సార్ ఇంకా కట్టలేదు. అలాగే సార్, అది చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మనది వ్యాపారమే కదా సార్, ఇది బ్యాంక్ అన్నది వ్యాపారమే కదా, అందువల్ల గోల్డ్ లోన్ ఇవ్వడానికి అసలు ఏంటి నిబంధన, దేని గురించి? అంటే మనకి బ్యాంక్ లోన్స్ ఎలా ఉంటాయంటే మీరు క్రాప్ లోన్ కట్టాలనుకోండి, మీరు దానికి సంబంధించిన రైతులకు ఎంత ఇవ్వాల్సి అంత ఇచ్చేసాం కాబట్టి లేదనుకోండి. నా పేరు కాళ్ళ సత్యనారాయణ, కిర్లంపూడి. ఇక్కడ మేము వ్యవసాయదారులు జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో సంఘటన మాట్లాడవలసిన పరిస్థితి మాట్లాడుతున్నాం. సుమారు కిర్లంపూడిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేసి 47 సంవత్సరాల కాలం జరిగింది. ఇప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా ఊళ్ళో ప్రజలందరూ మంచి సత్సంబంధాలతో ఉండేవారు. అలాగే సర్పంచ్ ఏదన్నా వచ్చి సర్పంచ్ కూడా చెప్పి బ్యాంక్ మేనేజర్ మా బ్యాంకులో లోన్లు పెట్టించండి, రైతులకి లోన్లు పెట్టించండి, ఇస్తాం, మేము మీ పెట్టే అన్నిటికీ మేము సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది రాను ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే సరైన సమాధానం స్టాఫ్ కానీ మేనేజర్ కానీ సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల అందరూ తిరుగుబాటు చేసిన మాట వాడుతాం. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళకి. నేను కూడా చూశాను సార్, బ్యాంక్ వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మనం అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదు. నేను వెళ్ళి కస్టమర్ బ్యాంక్కి వచ్చి ఎంతో అడిగినప్పుడు ఏదో లోన్ ఇవ్వట్లేదనో ఇస్తారో ఏదో చెప్పాలి కదా, అలా చెప్పకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇది వాళ్ళు సమాధానం చెప్పరు. అలాగే ఇప్పుడు నేను గోల్డ్ లోన్ గురించి చెప్తే ఆన్లైన్లో ఏ రోజు గ్రామ సత్యంగా లోను ఏంటో ప్రతిరోజు ఆన్లైన్లో వచ్చేసి పూర్వం ఫోన్ చేసి మాట్లాడి అలా కాకుండా ప్రతి నిమిషం కూడా ఆన్లైన్లో ఈ గోల్డ్ లోన్లు వచ్చేస్తారు. మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మనం ఎంత వాళ్ళలో వచ్చేస్తే అటువంటి టైంలో మీరు వచ్చిన సరైన సమాధానం చేసుకోకుండా వాళ్ళు దాటేసి ఇల్లు వాళ్ళు మా తిరగబడ్డారు, ఎలాగన్నారు చెప్పేసి కిర్లంపూడి ప్రజల్ని ఇది చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు కూడా మీకు సరైన సమాధానం చెప్పినప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా తిరగబడరు. ప్రతి ఆఫీసులలో కూడా ప్రతి ఎంప్లాయీ కూడా వారి సమాధానం బట్టే ప్రజల్లో సమాధానం కూడా ఉంటుంది. వ్యాపారముఖంగా చెప్తూ ఇక్కడి నుంచి ఇప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్ గారు ఇటువంటి సమస్యలు రాకుండా మంచిగా బ్యాంకు నడిపించడానికి చెప్పేసి కూడా గ్రామ చెప్పండి. నిన్న ఆంధ్ర బ్యాంకులో జరిగిన సంఘటన మీద చూస్తే గతంలో బ్యాంకులో నేను ఒకసారి కిర్లంపూడి బ్యాంకులోకి వెళ్ళడం జరిగింది. అప్పట్లో మేనేజర్ గారు వెళ్ళి నమస్కారం పెడుతుంటే ఆయన మన నమస్కారం పక్కన పెట్టి మనకు చూడడానికి కూడా ఖాళీ లేకుండా ఎవరిచ్చారు ఆయన వ్యవహరించారు. కాకపోతే మన కిర్లంపూడి అంతా కూడా వచ్చిన ఆఫీస్కి ఎవరు చేస్తే మంచి గౌరవిస్తారు. ఈ మేనేజర్ గారు అసలు నమస్కారం పెట్టడానికి
ఖాళీ లేకపోతే పర్వతం బస్సుగా చూడడానికి కూడా ఆయనకి విడిచిపట్టి ఉండట్లేదు. పాపం మరి ఆయన వెళ్ళలేపో మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం ఇక్కడ ప్రజలే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్వీస్ చేయాలి, సర్వీస్ బట్టి కదా బ్యాంకులు నడుపుతున్నాయి. ప్రజలకి సర్వీస్ చేస్తున్నాయి కదా, మా డబ్బు లేదా సంస్థలు నడుపుతున్నాయి. అటువంటి సంస్థల పట్ల వాళ్ళు జీతాలు తీసుకుంటూ సరైన పద్ధతిలో ఇవ్వకపోవడం బాధాకరంగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచైనా సరే కొద్దిగా జనాల పట్ల మంచి సద్భావంతో ఉంటే గ్రామ ప్రజలు స్వాగతిస్తారు. ఇద్దరితో నేను